హలో అండి, అందరికీ నమస్తే. ఇన్స్టాంట్ గా చేసిన జొన్న దోశ ఎప్పుడైనా తిన్నారా? మనం జనరల్ గా చేసే దోశ ఎంత టేస్టీగా ఉంటుందో జొన్న రొట్టెతో చేసిన దోశ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో ఈ రోజు ఈ దోశ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ లోకి జొన్న పిండి తీసుకొని, జొన్న పిండిని ఎంత తీసుకున్నామో దానికి సగం బియ్యం పిండి తీసుకొని బౌల్ లోకి వేసుకోండి. దానిలోకే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనిలో కొద్దిగా వాటర్ ఇలా వేస్తూ పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా పలచగా ఉండాలి. స్టవ్ పైన పాన్ పెట్టి ఇది చాలా వేడైన తర్వాత రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. దోశ అనేది మందంగా వేసుకుంటే పిండి పిండి ఉంటుంది కాబట్టి ఇలా పలచగా వేసుకోవాలి. దోశ ఈజీగా రావడానికి అంచులకి మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దోశ ఇలా వన్ సైడ్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకుని అది కూడా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని తినేయొచ్చు. వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంది. చూడండి, దోశ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఈ దోశ చట్నీ లేకున్నా డైరెక్ట్ గా తిన్న టేస్ట్ మాత్రం మస్తుంది.